రమేష్ గారు, సో వారన్నట్లుగా ఇక్కడ జోక్యం అనే దానికంటే సహకారం అనే విషయాన్ని తీసుకొని, అది కూడా భారత్ సహకారం లేకపోతే బంగ్లాదేశ్ మనుగడ సాధించే పరిస్థితి ఉండదు. బట్ అక్కడ చూస్తేనేమో బాయ్కాట్ ఇండియా అనే ఉద్యమం ఉవ్వెత్తున లేస్తోంది అని అదంతా సినేరియో కనబడుతోంది. సో ఇది కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఉవ్వెత్తున లేస్తున్న పరిస్థితా, లేకపోతే నిజంగా అక్కడ బంగ్లాదేశీయుల్లో కూడా ఇటువంటి పరిస్థితే ఉందా వాళ్ళ మనసుల్లో కూడా ఇండియా పరంగా? సార్, నేషనలిస్ట్ హబ్ కి నమస్తే అండి. ప్రేక్షకులకి ముఖ్యంగా నేను ఒక్కసారి మనస్ఫూర్తిగా మా మిత్రులు రాకా సుధాకర్ రావు సార్, మన ప్రీతం ప్రధాని మోదీ గారు అభినందనలు తెలియజేశారు మొన్న ఈ మధ్య ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు. సో మిత్రులు రాకా సుధాకర్ గారికి మన తెలుగు జాతి గర్వించే విధంగా మీరు చక్కటి తెలుగులో మాట్లాడి అద్భుతంగా మీరు ఇచ్చినందుకు మీకు ముఖ్యంగా సాటి తెలుగువాడిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు ప్రస్తుత సంభాషణకు వస్తే, నేను సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మానవ రక్షణ అధ్యయన సంస్థ అధ్యయన సంస్థ అనే సంస్థకి వ్యవస్థాపక మరి కార్యదర్శిని. గత 11 ఏళ్ల నుంచి నేను అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద మన హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ మ్యాటర్స్ ఇన్ ద ఫారెన్ పాలసీ ఇన్ డిఫెన్స్ పాలసీ అనే ఒక ఎజెండాతో ముందుకు సాగుతున్నాను సార్. నేను బంగ్లాదేశ్, ముఖ్యంగా భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి సార్. భారతదేశానికి 7,516 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. 9 కోస్తా రాష్ట్రాలు ఉన్నాయి మనకి. ఇందాక మిత్రులు సుధాకర్ సార్ చెప్పినట్టుగా రాకా గారు, మనకి బంగ్లాదేశ్ కి అవినాభావ సంబంధం మనకి బే ఆఫ్ బెంగాల్. ఇంకోటి ఏంటంటే, మనకి అతిపెద్ద ల్యాండ్ బోర్డర్ వి షేర్ ఈజ్ విత్ బంగ్లాదేశ్ అండి. 4,000 కిలోమీటర్ల పైచిలకు ల్యాండ్ బోర్డర్ ని మనం బంగ్లాదేశ్ తో షేర్ చేసుకుంటున్నాం. సో ప్లస్ బంగ్లాదేశ్ ఆవిర్భావంలో కూడా భారత పాత్ర మనందరికీ తెలిసింది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను పైన అంటే సోషల్ మీడియాలో వచ్చే రిపోర్ట్లు కాకుండా లోతుగా పరిశీలించడానికి నాకు తెలిసిన, నేను ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ చేశాను. నా ఫ్రెండ్స్ చాలా మంది బంగ్లాదేశ్ యూనివర్సిటీస్ లో ప్రొఫెసర్స్ గా పనిచేస్తున్నారు, బంగ్లాదేశీ నేషనాలిటీస్. వాళ్ళతో కూడా నేను సంప్రదించినప్పుడు దీని గురించి అస్సలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్లు, ముఖ్యంగా యాక్సెస్ ఆఫ్ ఈవిల్ అని నేను అంటాను. చైనా, మరి పాకిస్తాన్, ఇంకా తరచుగా విజిటింగ్ ప్రొఫెసర్ లాగా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళి అమెరికా, వీళ్ళందరూ కలిసి యాంటీ ఇండియా సెంటిమెంట్స్ ని క్యాష్ చేసుకోవటానికి జియో పాలిటిక్స్ లో భాగంగా జరుగుతున్న ఒక నాటకం తప్పితే, సగటు బంగ్లాదేశీయుడికి భారతదేశం అంటే అమితమైన ప్రేమ ఉంది. ముఖ్యంగా భారతదేశం యొక్క విద్య, వైద్యము, ఆరోగ్యము, మరి అంతర్గత భద్రత లాంటి అంశాల్లో భారతదేశం వాళ్ళకిస్తున్న సహకారాన్ని చూసి వాళ్ళు చాలా చాలా అభినందిస్తున్నారు భారతదేశాన్ని. సో సోషల్ మీడియాలో వచ్చే రిపోర్ట్లే ఒక సగటు మానవుడు, సగటు పౌరుడు, బంగ్లాదేశీ పౌరుడిని, అంటే ద పల్స్ ఆఫ్ ది కామన్ మ్యాన్ ఇన్ ద బంగ్లాదేశీ society. I have learned from my Bangladeshi professors who have been teaching in different universities. I have cross-checked my questions, research questions to them. They have come out very clean and very, very clear that Bangladeshi, మన ప్రైమ్ మినిస్టర్ గారు చాలా మంచి మిత్రులు భారతదేశానికి. మోడీ గారు అన్నా కానీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల అది జీర్ణించుకోలేని బంగ్లాదేశీ ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి జరుపుతున్న ఒక నాటకంలో భాగమే ఇది అని క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. బట్ అట్ ద సేమ్ టైం మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలిగా దాన్ని. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, చిన్న పామునైనా పెద్ద కొరతో కొట్టాలి అనే సామెతతో ముఖ్యంగా మనము మన యొక్క సోషల్ మీడియా, మన యొక్క ఫారెన్ అఫైర్స్, అంటే నేను చెప్పేది మన విదేశాంగ దౌత్య నీతి, మన రాజనీతి, మన యొక్క సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి అతి త్వరలోనే ఒక రిప్లై ఇచ్చి పరిస్థితిని చాలా సుజావుగా తీసుకురావడానికి ప్రయత్నాలు ఆల్రెడీ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి అండర్ మా అజిత్ దోవల్ సార్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆల్రెడీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయండి. సో అతి త్వరలోనే ఈ చిన్న చిన్న ఈ టీ కప్పులో తుఫాన్ లాగా ఇది ముగిసిపోద్ది.
ఇందాక మిత్రులు రాకా సుధాకర్ గారు చెప్పినట్టుగా మన మీద చాలా వాళ్ళు డిపెండెంట్ అయి ఉన్నారు. మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పాలసీ ఏం చూసినా గానీ 16 to 18 billion dollars మధ్య we have exported and they have imported from India in the recent past. So it's not a small thing for them. Okay. It is in the best interest of Bangladesh that they have to be and they will be and they shall be and they have the interest to be in the good books of India. అందుట్లో कोई सवाल ही नहीं. ये तो जल्दी ये जो भी मसला है वो ठीक हो जाएगा. ఓకే యా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.